ఈశ్వర్, హలో ఈశ్వర్, ఈశ్వర్ లే. గంగా, ఏంటి డాక్టర్ ఇక్కడ పడుకున్నారు? రాత్రంతా ఇక్కడే ఉన్నారా? రాత్రి కచేరీ పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి ఆలస్యమైంది, అందుకే ఇక్కడ పడుకున్నాను. కచేరా? ఏం కచేరీ? కర్ణాటక, భరతనాట్యం, కూచిపూడి అన్నీ. అది సరే, పైన ఎవరైనా డాన్స్ నేర్చుకుంటున్నారా? లేదే, ఎవరూ నేర్చుకోవట్లేదే. దుర్గ దగ్గరే పిల్లలు పాటలు నేర్చుకుంటున్నారు, అది పగలు. రాత్రిళ్ళు డాన్స్ ఎందుకు చేస్తారు? మరి నిన్న రాత్రి ఆ దక్షిణం గదిలో పాడింది, గజ్జె కట్టి ఆడింది ఎవరు? గజ్జలు కట్టుకున్నా? అవును. ఈశ్వర్, నువ్వు అది నిజంగా విన్నావా? నా చెవులారా విన్నానంటున్నానుగా. నెమ్మదిగా గది తలుపులు దిద్దామని ప్రయత్నించాను, లోపల ఎవరో గడేశారు. లోపల ఛాన్సే లేదు. నేను వచ్చేప్పుడు తలుపులు వేసొస్తే లోపల ఎవరు గడేస్తారు? అది కాకుండా ఎవరు అటువైపు పోనే పోరు. నిజమా? మరి డాన్స్ చేసినట్టు, పాట పాడినట్టు ఈ సౌండ్స్ అన్నీ భ్రమేనా, నా ఊహంటావా? నేను టీ తర్వాత తాగుతాను, మనం పైకి వెళ్ళి అసలు అక్కడ ఏముందో చూసొద్దాం. అయ్యో, నేను రాను. ఏ? నేను ఆ గత్తలుపులు తెరవటం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని అంతా అనుకుంటున్నారు. నీ పక్కనుండగా నీకెందుకు భయం? వద్దు ఈశ్వర్, నా మాట విని ఒకసారి రా ప్లీజ్. రా, కమాన్ కమాన్. చూసావా, గడి వేయలేదు. కరెక్ట్, వేయలేదే. ఓ, వేటవీరుడు వెంకటపతి రాజావారి గది కళాపిపాసే. ఎంత రాయల్ లైఫ్ చూడు. డబ్బుంటే సరిపోద్దా, అనుభవించేగా ఉండద్దు. ఓహో, వీరేనా రాజావారు? మొహం చూస్తేనే తెలుస్తోంది మహా డేంజర్ ఫెలో అని. ఓకే, ఆ పార్టీ రూమ్ ఎక్కడ? ఎవరు? అదే ఈయన గారి సెటప్. చంద్రముఖ, చూపిస్తాను రా. ఇదే ఆ చంద్రముఖి గది. చంద్రముఖి దేవి. ఈవి నా రాజు చంపడం తప్పేం కాదు. ఏం కళ్ళు, ఏం ముక్కు, ఏమి నడుము, ఎంత కళ చూడు. ఇంత సర్వాంగ సుందరిని ఇంకోటి ఎగరేసుకుపోతుంటే ఎవడు ఊరుకుంటాడు? డాన్సర్ గుణశేఖర్ ఉన్న ఇల్లు నువ్వు చూడలేదు కదా? ఏ గుణశేఖరు? ఓహో, ఈవిడ గారిలో ఎవరు? రా, చూపిస్తాను. అదిగో చూడు, ఆ ఇల్లే. ఓహో, ఇక్కడి నుంచి చంద్రముఖి తన లవర్ గుణశేఖర్కి వారాయ్ నాను నైతేడి అని పాడి సిగ్నల్ ఇచ్చేదా? నీకు చంద్రముఖి డ్రెస్సు, నగలు చూపించమంటావా? ఎంత బాగుందిరా బాబు. చూడు, చంద్రముఖి పట్టుచీర. రా, నగలు కూడా చూపిస్తాను. వడ్డాను, కాసుల పేరు, పాపిడి బిళ్ళ, ఇవి గజ్జలు. ఇదేంటి, ఒకటే ఉంది, ఇంకోటి ఏమైంది? హలో మేడం, ఎక్కడికి పోతుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. సరే, నా కోసం ఎంతో కష్టపడి చేసిన టీ చల్లారిపోతుంది, వెళ్ళి తాగుదాం. కమాన్ కమాన్ కమాన్. ఆ రోజు చూసినప్పుడు రెండు ఇక్కడే ఉన్నాయి, ఇంకోటి ఏమైపోయింది? గంగా, ఇంత రాత్రి వేళ ఎక్కడ కూర్చున్నావేంటి? ఏమైంది? దుర్గ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఏ? నేను ఆ రోజు చంద్రముఖి గది తాళం చెవి తెచ్చివ్వమని చెప్పకుండా ఉండుంటే ఈరోజు తనకి దుస్థితి కలిగి ఉండేది కాదుగా. దుర్గకి నయమైతే ముడుపు కట్టి 7 కొండలు కాలినడకను వస్తానని మొక్కుకున్నాను. ఆ గంగా, నీకో గుడ్ న్యూస్. ఆ రోజు చంద్రముఖి గదిలో గజ్జల పట్టా ఒకటి కనపడలేదన్నావుగా, అది దొరికింది. ఎక్కడుంది? దుర్గ ఇంట్లో. అనుకున్నా. ఇవే ఆ చంద్రముఖి గజ్జలు. అంటే 150 సంవత్సరాలకు ముందు ఆ చంద్రముఖి ఉపయోగించిన గజ్జలు. అవును. ఇది నువ్వనుకునేది కాదు, ఇది 5 ఏళ్ల ముందు చేసింది. అదేం కాదు డాక్టరు, ఇది అదే. నాకు దీని గురించి తెలుసు గనక చెప్తున్నాను, ఇది అది కాదు. అన్నీ నీకే తెలిసినట్టు ఊరికే వాదించొద్దు. ఎవరు వాదించేది? కావాలంటే ఎక్కడికొచ్చైనా ప్రూవ్ చేస్తాను. గంగా, దీని చరిత్ర నీకే మాత్రం తెలీదు. నాకా?
నాకా నాకా ఓకే ఓకే కూల్ డౌన్. అనవసరంగా ఎందుకు టెన్షన్ అవుతావు? దీనికోసం మనం ఎందుకు పోట్లాడుకోవడం? ఓకే, ఇది చంద్రముఖిదే. గంగా గంగా ఏంటి పిలుస్తున్నా పలకుండా వెళ్తోంది? ఈశ్వర్, ఈ గొడవలకు తనేం డిస్టర్బ్ కాలేదు కదా? అదేం లేదు, పాపం దుర్గ గురించి ఫీల్ అవుతుంది. దుర్గ గురించా? నువ్వేం ఫీల్ అవ్వకు. కమాన్ కమాన్. గంగెక్కడా? ఈశ్వర్, గంగెక్కడా? వెళ్ళి చూద్దారా. గంగా గంగా ఎంతకు తగ్గించావురా? కైలాష్, గంగ సురగొట్టింది. వెళ్ళి చూడు. వెళ్ళు. గంగా గంగా సార్, నిజంగా నాకేం తెలియదు సార్. అసలు ఏమిటో అర్థం కావడం లేదు. ఆవిడే సార్. సార్, నిజంగా నాకేమీ తెలియదు సార్. ఆవిడే నా చేయి పట్టుకొని లాగి అలా ప్రవర్తించారు. విశ్వనాథ్, ఇందులో నీ తప్పేం లేదన్నా. ఎందుకు వచ్చావు అక్కడికి? హద్దు మీరు ప్రవర్తించింది చాలక ఇప్పుడు క్షమించమని అడగడానికి వచ్చావా? పొర బయటికి. కైలాష్ తొందరపడు. వీడి మాటలు నమ్మకేశ్వర్. అంత పెద్ద తప్పు చేసి వీడు మన ముందుకు వచ్చి నిల్చుంటే చూస్తూ నోరు మూసుకుని ఊరుకోమంటావా? పొర బయటికి. సార్, లేదు సార్, దేవుడి మీదొట్టు. నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. మరి నా భార్య తప్పు చేసిందంటావా? నిన్ను. కైలాష్, తప్పతంది కాదు. నిజంగా తప్పతంది కాదు. నువ్వనేది గంగే ఇతన్ని. గంగే వీడి వెంట పడిందంటావా? గంగే వీడి మీద మోజు పడిందంటావా? అది వద్దు, నువ్వేం చెప్పదు. నువ్వు కూడా గంగను అపార్థం చేసుకున్నావు. గంగ మీద అపాఠ వేయడానికి నీకు అసలు మనసులా వచ్చింది. ఇంకా అర్థం కాలేదా? తను మాట్లాడి ఒప్పించిన పెళ్ళికొడుకు కదా, అందుకే నింద నీ భార్య మీద మోపి ఇతన్ని కాపాడాలని చూస్తున్నాడు. కాదమ్మా, నేను చెప్పేది. చాలు, ఇక నువ్వేం మాట్లాడదు. కైలాష్, వద్దు. నువ్వేదో పెద్ద డాక్టర్ అని పిలిపిస్తే. ఎవరు డాక్టర్? వీడా? వీడు మనందరినీ మోసం చేయడానికే ఇక్కడికి వచ్చాడు. తన్ని తరివేండ్రా వీడిని. అమ్మా, ఇంకో 2 రోజుల్లో ఇంటి సమస్యలు పరిష్కరించి నేనే వెళ్ళిపోతా. నువ్వేంట్రా చేసేది? ఎలా పరిష్కరించుకోవాలో తెలియదా మాకు? సార్, నేను చెప్పేది. పోరా, పంపంటుంటే 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 ఇంట్లో ఉన్న ఆడపిల్లల చుట్టూ తిరగటం, డాక్టర్ అన్న పేరుతో వెరివేషాలు వేయటం. ఇప్పుడేనా నీ నిజ స్వరూపం కైలాష్కి అర్థమైంది? కాదండి, నేను చెప్పేది. కైలాష్, అందరు తొందరపడుతున్నారు. ఏది ఎప్పుడు చెయ్యాలో మాకు తెలుసురా. పోరా. మిస్టర్ కృష్ణస్వామి, పంపంటుంటే. అయ్యా అయ్యా, అన్యాయంగా నా మనవరాల మీద నిందలేసి కావాలనే గదిలో ఇచ్చారు. ముందు ఇన్ని పంపించేయండి. నేను చెప్పేది. చెప్పేది ఒక్కసారి నా మాట చూడండి. 1-2 రోజులు పట్టండి. ఈ ఇంటి సమస్యలను పరిష్కరించి. ఏంట్రా నువ్వు పరిష్కరించేది? అందుకేరా మహామంత్రవేత్త రామచంద్ర సిద్ధాంతి గారిని పిలిపించాను. వారు చూసుకుంటారు, నువ్వు దయచేయి. ఎవరిని వెళ్ళిపోమంటోంది? వీర్న. వీరి ఇంట్లోంచి వెళ్ళిపోతే మీకే నష్టం. అయ్యా, వీడు మా ఇంటి ఆడపిల్ల మీద. వద్దు, మీరు నాకేం చెప్పొద్దు. నాకంతా తెలుసు. నేనీ ఇంట్లో ఉండటం కంటే ఇప్పుడు వీరి ఇంట్లో ఉండటమే ముఖ్యం. రక్తం తుడుచుకోండి. మంచివాళ్ల రక్తం నేల చిందకూడదు. మంత్రాల వల్లే మీ ఇక్కట్లు తొలగిపోవు. వీరి మానసిక వైద్య విధానంతోనే అది సాధ్యమవుతుంది. నేను ఈ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఆ పూజలో ఏదో ఒక ఆటంకం ఏర్పడింది. అప్పుడు వీరు మేడ మీద నుంచి కిందికి దిగొచ్చారు. జ్ఞాపకం ఉందా? ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది.
తర్వాత వీరిని కలిసి పైన ఏం జరిగిందని అడిగాను. వీరు చెప్పిందంతా విన్న తర్వాత కగురు పొడిచింది నా ఒళ్ళంతా. రావణుడికి తెలివి 10 తలల్లో ఉంటే ఆ 10 తలల తెలివి వీరొక్కరికే ఉందని తెలుసుకున్నాను. వీరు ఇలాంటి మానసిక వైద్యులు కాదు. అమెరికాలో చదివి అక్కడ గోల్డ్ మెడల్ సాధించిన వారు. అదొక్కటే కాదు, ప్రపంచ సైకాట్రిస్టుల్లో మహామేధావి అయిన బ్రాడ్లే గారి మొదటి శిష్యులు వీరే. అటువంటి మనిషి వీరిన బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఎంత అవమానించినా అన్నీ సహించి ఇక్కడే ఎందుకున్నారో తెలుసా? అయ్యా, ఆపకండి ఈశ్వర్. మీ భార్య మీద ఒక నింద మోపాడన్న సందేహంతో వీరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనుకున్నారే? మీ భార్య ప్రాణాలు కాపాడ్డానికి వీరు తన ప్రాణాలు బలిస్తున్నారని మీకెవరికైనా తెలుసా? గంగ బతకాలంటే ఈ ఈశ్వర్ చావాలి. అదే విధి. నేను చెప్పింది ఆశ్చర్యంగా ఉంది కదా ఈశ్వర్? నాకు చెప్పిందంతా వీళ్ళకి చెప్పండి. గంగ బతకాలంటే ఈ ఈశ్వర్ చావాలి. అదే విధి. ఈ విషయాన్ని మనసు కొంచెం గట్టిపరుచుకుని విని కైలాష్. ఇక్కడ జరిగే విపరీతాలకు కారణం అందరూ అనుకునే విధంగా దుర్గో లేక వేరే వాళ్ళో కాదు. చంద్రముఖి చేత పీడించబడుతున్న నీ భార్య గంగే కైలాష్. నువ్వు నాకు ఫోన్ చేసి మళ్ళీ నన్ను ఇక్కడికి రప్పించినప్పుడు ఈ ఇంట్లో జరిగే వాటన్నిటికీ దుర్గే కారణమని చెప్పావు. కానీ నేను ఇక్కడికి వచ్చిన రోజు తెలుసుకున్నాను ఈ ఇంట్లో జరుగుతున్న విపరీతాలకి దుర్గకి ఏ సంబంధమూ లేదని. అయినా ఈ ఇంట్లో రాత్రి 12 గంటల తర్వాత చంద్రముఖి రూములో ఎవరో పాడటం, గజ్జలు కట్టుకుని ఆడటం నేను చూశాను. నా అలికిడి వినగానే ఆ శబ్దం ఆగింది. రాత్రిపూట ఇలా ఎవరు ఎందుకు చేస్తున్నారో కనిపెట్టాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో అనుకోకుండా ఒకరోజు నీ భార్య గంగని నేను చంద్రముఖి గదికి తీసుకెళ్లాను. అక్కడ గంగ ముఖంలో ఒక విచిత్రమైన మార్పుని నేను చూశాను. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేనెప్పుడూ చూడలేదు. షీ వాజ్ ఇన్ ఎ సైకిక్ వైబ్రేషన్. ఆ నిమిషమే నాకు అర్థమైపోయింది, చంద్రముఖి వల్ల వేధించబడుతుంది వేరెవరో కాదు, గంగేనని. అది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికే కనిపించకుండా పోయిన చంద్రముఖి గజ్జల్ని గంగకు చూపించి అవి చంద్రముఖి గజ్జలు కావాలని అబద్ధం చెప్పాను. గంగా నీకేమీ తెలీదు, ఇది అది కాదు. అప్పుడు ఆవేశంలో కొన్ని క్షణాలు గంగ చంద్రముఖిగా మారటం నేను చూశాను. గంగా, దీని చరిత్ర నీకేం మాత్రం తెలీదు. ఓకే 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 రిలాక్స్. దీనికి ఎందుకన్నా టెన్షన్ అవుతావు? అవును కైలాష్, గంగ అప్పుడప్పుడు చంద్రముఖిగా మారుతోంది. ఇదే తనకు ఏర్పడినటువంటి వ్యాధి. మనం పత్రికల్లో చదువుతుంటాం కదా, 20 ఏళ్ల అమ్మాయి 60 ఏళ్ల ముసల్దాన్లా మాట్లాడుతోంది, 5 ఏళ్ల పిల్లవాడు చనిపోయిన తాతలాగా ప్రవర్తిస్తున్నాడని. ఇది కూడా అటువంటిదే. వైద్యశాస్త్ర ప్రకారం చెప్పాలంటే ఇది స్ప్లిట్ పర్సనాలిటీ, అంటే ఒకరు ఇంకొకరిగా మారే ప్రక్రియ, ఏ పొసిషన్ స్టేట్. గంగా ఈ వ్యాధితోనే బాధపడుతోంది. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే గంగకి ఈ వ్యాధి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని మీ చిన్న మావయ్యని తీసుకొని తన సొంత ఊరైన ఏలూరుకు వెళ్ళాను. మనకి గంగ జీవితం ఒకవైపు మాత్రమే తెలుసు, కానీ మరోవైపు, అంటే చిన్న వయసులో తను అనుభవించిన దారుణాలు వాళ్ల ఊరు వెళ్ళిన తర్వాతే నేను తెలుసుకున్నాను. గంగ తండ్రి ఒక తక్కువ జాతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకని వాళ్ళ జాతి వాళ్ళందరూ ఆయన్ని ఊరికి దూరంగా ఉంచారు. గంగ తండ్రి చనిపోయిన తర్వాత ఆ శవాన్ని కూడా ఊళ్ళో కాల్చడానికి ఆ ఊరు జనం ఒప్పుకోలేదు. ఊరి వాళ్ల కాళ్ల మీద పడి అందరినీ క్షమించమని అడిగితేనే ఆ శవాన్ని దహనం చేస్తామని పంచాయతీలో చెప్పటం వల్ల వేరే దారి లేక గంగ వాళ్ళమ్మ ఆ శిక్షను అనుభవించింది. ఆ అవమానంతో ఆవిడ చనిపోయింది. చనిపోయిన వాళ్ళిద్దరినీ ఊరి వాళ్ళందరూ గంగ చూస్తుండగానే పెట్రోలు పోసి తగలబెట్టారు. కళ్ల ముందే తన తల్లిదండ్రులకి జరిగిన దారుణాన్ని చూసిన గంగ ఆవేశంతో ఆ ఊరి పెద్దని కొట్టి స్పృహ కోల్పోయింది. ఇదే తనకి ఏర్పడిన మొదటి దిగ్భ్రాంతి, ఫస్ట్ సైకిక్ డిసార్డర్. చిన్న వయసులోనే కన్నవాళ్లకు దూరమైన గంగని వాళ్ళ అమ్మమ్మ తన ఇంటికి తీసుకుపోయింది. తల్లిదండ్రులు లేని గంగ వాళ్ళమ్మమ్మ చెప్పే పాత కథలన్నీ వింటూ పెరిగింది. తను ఏ కథ విన్నా ఆ కథలో వచ్చే కథాపాత్రల్లో తనని ఊహించుకునే స్వభావం
తనకి ఆ చిన్న వయసులోనే ఉండేదని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత విచారణలో తెలుసుకున్నాను.